కన్యక చాలా అద్భుతంగా దేవాలయం. ఇంత విశాలమైన ముందు గరుడు పార్వతి కన్యకా పరమేశ్వరి వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం. ఇక్కడ అమ్మ దేవాలయం చాలా అద్భుతంగా చాలా చక్కగా ఉంటుంది. వాసవి కన్యకా పరమేశ్వరి. అలాగే ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఇది షిరిడి సాయిబాబా దేవాలయం. చాలా అద్భుతమైనటువంటి దేవాలయం. అది ధోని అయ్యగారి కడప. ఎంత విశాలమైన మందిరమో చూడండి. చాలా పెద్ద మందిరము. ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్తే అండి. ఇప్పుడు మేమున్నది వెంకటరెడ్డి నగర్ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు దేవాలయం. అలాగే షిరిడి సాయిబాబా దేవాలయం. ఇందులోనే రాగి చెట్టు కింద ఉన్నటువంటి నాగదేవత, ఆంజనేయ స్వామి, రాముల వారు, అలాగే నవగ్రహాలు, అలాగే వినాయకుడు, అలాగే సుబ్రహ్మణ్య స్వామి, అలాగే గోమాత, అలాగే యజ్ఞగుండము, ఇవన్నీ కూడా మహా విస్తరించినటువంటి దేవాలయంలో అద్భుతమైనటువంటి దేవాలయంలో నేను కూడా చాలా చిన్నగా ఉన్నప్పటి నుంచి ఈ దేవాలయంలోకి రావడం, ఈ రాగి వృక్షాల కింద ఆడుకోవడము, అప్పుడు చాలా అభివృద్ధి చెందిన దేవాలయం కాదు, ఇప్పుడు పేరు మారుమోగేటువంటి దేవాలయముగా మా చుట్టుప్రక్కల ప్రాంతంలో ప్రసిద్ధి చెందింది శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు. అలాగే ఇక్కడ ప్రతి గురువారం రోజు షిరిడి సాయిబాబా పేరుట స్వామి పేరుట మందిరంలో అన్నదాన కార్యక్రమం. అలాగే ఇప్పుడు కార్తీక మాసంలో కానీ లేకపోతే శివమాలలో కానీ అయ్యప్ప మాలలో కానీ చాలా వందలాది మందిగా కూర్చొని తినేంత విస్తరించిన స్థలం. అంటే అంత అంటే అలాగా వాళ్ళకి సంబంధించిన ఒక రూమ్ కూడా ఏర్పాటు చేసి దాదాపు 150 మంది ఒకటేసారి కూర్చొని తిని దగ్గ ఒక రూమును ఏర్పాటు చేసి అందులోనే అయ్యప్ప వారి మండపం కూడా ఏర్పాటు చేసిండ్రు. స్వామివారిని కూడా పెట్టడం జరిగింది. చాలామంది స్వాములు కూడా భోజనానికి వస్తూ ఉన్నారు. అలాగే ఈరోజు చాలా స్పెషల్ డే. ఏంటంటే ఎందుకు ఈ గుడికి రావడం జరిగింది అని అంటే, మొన్న ఏదైతే అమావాస్య వచ్చిందో అప్పుడు శ్రీ శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళడము, అక్కడ తల వెంట్రుకలు తీయడము, స్వామివారికి తల వెంట్రుకలు ఇచ్చాము చాలా చక్కగా అద్భుతంగా. అక్కడ ఇచ్చిన తర్వాత అక్కడ అమావాస్య అని, పౌర్ణమి అని, ఇది మంచి రోజని, ఇది చెడ్డ రోజని, ఇది అష్టమి అని, ఇది నవమి అని ఏది కూడా తేడా లేకుండా, అంటే ఏది కూడా మనం ఆలోచన చేయొద్దు. శ్రీ శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి చెంత ఆ శివుడే మెచ్చే తగ్గట్టుగా ఇవ్వాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా అమావాస్యకే. అలా అమావాస్యకు స్వామివారికి మనం తలెంటికలు ఇయ్యడము, ఆయన అనుగ్రహం తీసుకోవడము, ఆయన కృపకు పాత్రులం కావడము అలా జరుగుతూ వచ్చింది. అలాగే గుట్ట కింద ఉన్నటువంటి పార్వతీమాతకు, గుట్ట మీద ఉన్న రామలింగేశ్వర స్వామికి, రేణుకాదేవికి, బాపనింటి ఎల్లమ్మ అమ్మవారికి వడిబియ్యం పోయడము, అలాగే పరమాన్నము వండి ఆవు పాలు బెల్లం వేసి వండినటువంటి పరమాన్నాన్ని ఆ దేవతలకు నైవేద్యంగా పెట్టడము, వడి బియ్యం పోయడము, చీరలు సారలు పెట్టడము, అలాగే మేము బియ్యం పోసుకోవడము, అలాగే బట్టలు పెట్టించుకోవడము, ఇవన్నీ కూడా అక్కడ గుట్ట మీద జరిగినాయి. ఆయన స్వామి అనుగ్రహం తీసుకున్న తర్వాత మళ్ళీ ఒక 2-3 రోజుల గ్యాప్లోనే ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా అన్నప్రసన్న కార్యక్రమాన్ని కూడా పెట్టుకొని, మనం ఊకే కూడా దూరం లాంగ్ జర్నీ చేయలేం కాబట్టి
ఇంకోటి నేను ఈ దేవుని లగ్గాలు అమ్మవారి విగ్రహ ప్రతిష్టలల్లా జర బిజీ ఉంటా కాబట్టి దగ్గరలో ఉన్న మేము చిన్నగా ఉన్నప్పుడు ఆడుకుంటున్నటువంటి దేవాలయం ఇవాళ మహా దేవాలయంగా మారింది కాబట్టి చిన్నగా ఉన్నప్పుడైనా పోయినాము, ఇవాళ మహా దేవాలయమైనా కూడా పోతూనే ఉంటాం అక్కడ. అలాగే ఎన్నో దేవాలయాలు మనకు పరిచయంలో ఉన్నాయి. మనకు సికింద్రాబాద్ ఉజ్జయిని మహాకాళి, లాల్దరాజ సింహవాహిని, చార్మినార్ భాగ్యలక్ష్మి మాత, ఎక్కడికి పోయినా మన మంచి రిసీవ్ చేసుకుంటారు. పెద్ద పెద్ద దేవాలయాలు కానీ చిన్నవి కానీ. రాకేష్ బోనం అంటే ఆహా మీరు వచ్చారా స్వామి రండి అని చాలా అద్భుతంగా స్వీకరిస్తారు, మమ్మల్ని అలరిస్తారు, గుండెకి హత్తుకుంటారు. ఇవన్నీ కూడా మీకు తెలుసు. ఏ దేవాలయం పోయినా కూడా ఆఖరికి గోలుకొండ జగదాంబ అమ్మవారి దగ్గర కూడా మనకిచ్చే రెస్పాన్స్, మనకిచ్చే మర్యాద, మనకిచ్చే గౌరవం మనకిస్తూనే ఉంటారు. ఈ యొక్క దేవాలయంకి రావడానికి కారణం చిన్నప్పటి నుంచి ఉన్నటువంటి ఒక అనుబంధం. ఏమి జరిగినా ఇదే దేవాలయానికి రావడం. మేము మా నాన్నగారికి ఒక బండి కొనిపించినప్పుడు ఇదే గుడికి వచ్చినాము. ఇప్పుడు పిల్లలు పుట్టినప్పుడు అన్నప్రసన్నలకు కానీ పుట్టెంటికెళ్ళి తీసిన మరుక్షణ మీద గుడికి వెళ్ళాలి అంటే కూడా మేము ఈ దేవాలయానికి వస్తుంటాం. మీరు యూట్యూబ్లోకి వెళ్ళి మేము అన్నప్రసన్నలు ఎక్కడ చేస్తున్నాం, మా తండ్రి గారికి ఇప్పించిన బండ్లు మా బండ్లకు ఎక్కడ పూజలు జరుగుతున్నాయి అనేది మీరు ఆల్మోస్ట్ చూసుకోవచ్చు. అందులో కూడా ఇదే దేవాలయం ఉంటుంది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఆడుకున్నాగా చాలా వరకు మట్టిలలో రాగి చెట్ల కింద వాళ్ళు ఎవరెవరో దారాలు జుట్టిపోతూ ఉంటే మేము మళ్ళీ తీసి మళ్ళీ జుట్టేది. అలాంటి చిన్నగా ఉన్నప్పుడు ఎన్నో అల్లరి శాస్త్రాలు ఈ మందిరంలో చేయడం, వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారు గుండెకు అద్దుకున్నట్టుగా మమ్మల్ని చూసుకున్నది. ఇంతవరకు ఆ తల్లి అనుగ్రహం అలా ఉన్నది కాబట్టి. ఎందుకంటే ప్రతి చిన్నగా ఉన్నప్పుడు ప్రతి అన్నం పెడతారు అని చెప్పి ఈ దేవాలయంలో అనుకున్నప్పుడల్లా శ్రీరామనవమి రాముల వారి కళ్యాణానికి కూడా ఇదే మందిరంలోకి వచ్చిపోయే వాళ్ళం. అప్పుడు చిన్నగా ఉన్నప్పుడు అన్నం పెడతారు పోయి తిందాం, పులిగోర తిందాం అని మేము ఎవరైతే పిల్లలం ఉంటామో వాళ్ళము పక్కకే కాబట్టి వెళ్ళే వాళ్ళం. దాదాపు 1 ఎకరం పైనే ఉన్నటువంటి 1-2 ఎకరాల పైగే ఉన్నటువంటి ఈ విస్తరించినటువంటి మందిరంలో ఎంతో అద్భుతమైనటువంటి దేవతలు వాళ్ళ అనుగ్రహం మనందరి మీద కురిపిస్తూ అలా కొలివి తీరిండ్రు. అందులో భగవంతుళ్ళు చాలా సత్యంగా. ఒకప్పుడు నాగసర్పాలు కూడా తిరిగేటివి మందిరంలో, ఎందుకంటే అడవి ప్రాంతంలాగా కూడా ఉండే. ఇప్పుడు కాలు పెట్టే సందు కూడా, అంటే కాలు పెట్టేంత జాగా కూడా ఈ చుట్టుప్రక్కల ఈ దేవాలయం చుట్టుప్రక్కన లేదు. అప్పుడేమో చాలా అడవి ప్రాంతంలో ఉన్నప్పటి నుంచి ఈ గుడి తెలుసు. ఇప్పుడు అడుగు పెడదామంటే లేదు, అంత కాస్ట్లీ భూమి అయిపోయింది అక్కడ. చాలా పెద్ద పట్టణం. ఒక హైదరాబాదు మన ఎట్లా పాత బస్తీ ఎట్లుంటుందో చార్మినార్ దగ్గర ఇండ్లు అట్లా అంతా కూడా గుడి చుట్టుప్రక్కన అన్ని ఇండ్లు అయిపోయినాయి. కాబట్టి అంత అద్భుతమైనటువంటి ఈ దేవాలయం చుట్టుప్రక్కన కూడా చాలా ఇండ్లు అయిపోయినాయి. చాలామంది కూడా మంచి వాళ్ళు ఉంటారు, మా భక్తులు. వాళ్ళు కూడా మా ఇంటికి రావడం చేస్తూ ఉంటారు. చాలా చక్కగా అందరూ కూడా నిండు నూరేండ్లు సల్లంగా ఉండాలి, అందరూ బాగుండాలి, అందులో మనం కూడా ఉండాలని మనస్ఫూర్తి కోరుకోవాలి. అలా అన్నప్రసన్న చేయడానికి ఈ దేవాలయానికి రావడం జరిగింది. అలాగే పూజ కార్యక్రమాలు చేయించుకోవడం జరిగింది. అలాగే గోత్రనామాలు చదివించుకోవడం జరిగింది. అలాగే నా చిన్న బిడ్డ ఆమె పేరు కూడా చదివించి పూజలు చేయించడం జరిగింది. వేద బ్రాహ్మణులు సాక్షాత్తు దేవతల సమానమని వేదాలు కూడా చెప్పినాయి కాబట్టి సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు, అలా సాక్షాత్తు శంకరుడు వారు బ్రాహ్మణుల రూపంలో కనిపిస్తారు. ఎల్లమ్మ అందరూ ఏమంటారంటే ఎల్లమ్మను స్వయాన చూడలేం కదా, మీ రూపంలోనే ఆ బోనం రూపంలోనే ఎల్లమ్మను దర్శించుకుంటున్నామమ్మా, నువ్వు త్రిశూలం బట్టి బోనం ఎత్తుకుని ఆడినప్పుడు మాకు సాక్షాత్ ఎల్లమ్మ కనిపిస్తుంది అంటారు. అంటే ఒక నార్మల్ మనుషుల మన లోపల ఒక దైవాన్ని చూస్తుర్రు ప్రజలోకం. అలాగే వేద బ్రాహ్మణులలో కూడా మనం భగవంతుని దర్శించాలి కాబట్టి వేద బ్రాహ్మణులతోని మనం ఆశీర్వచనం తీసుకుంటూ ఉండాలి. అప్పుడప్పుడు గుడి గోపురాలకు పోతూ ఉండాలి, గోత్రనామాలు చదివించుకుంటూ ఉండాలి. ఆ భగవంతుని ఆశీర్వచనాలు మనం తీసుకుంటూ ఉండాలి. స్వయాన దేవుడు వచ్చి దీవించలేడు కాబట్టి బ్రాహ్మణుడే మనకు భగవంతుడు కాబట్టి వారితో ఆశీర్వచనాలు తీసుకోవాలి. దీర్ఘాయుష్మాన్ భవనోవాంచ ఫలసిద్ధిరస్తు ఆయుష్మాన్ భవష్టైశ్వర్య ప్రాప్తిరస్తు సకల దేవత అనుగ్రహ ప్రాప్తిరస్తున్న వాళ్ళు గాయత్రి రోజు కూడా గాయత్రి జంజనం ఒంటి మీద ఉంటుంది.
వాళ్ళ నోట ఎప్పుడు కూడా మంత్రాలు స్ఫటిస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళ ఆశీర్వచనాలు గొప్పవి. ఆ ఆశీర్వచనాలు కూడా మనం తీసుకుంటూ ఉండాలి. అలాగే ఎటువంటి గండాలు ఉన్నా కూడా తొలగిపోతాయి. ఇట్లా గుళ్ళకు పోయి మనం ఆశీర్వచనం తీసుకుంటే కూడా ఆ గుడి లోపల ఉండే ఒక పవిత్రత, ఆ గుడిలో ఉండే ఒక దివ్యశక్తి మనం తలిగి మనకున్న దరిద్రం పంచలవుతుందని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. అలా జరుగుతుంది కూడా ఖచ్చితంగా. ప్రతి వారం గుడికి పోతూ ఉండాలి. వారంలో ఒక 2-3 సార్లు గుడిలో అడిగేస్తూ ఉంటే శని నివారణ కూడా జరుగుతుంది. అలాగే నా కన్న కూతురికి అన్నప్రసన్న చేసే ముందు పూజ కార్యక్రమాలు అయిన తర్వాత గోమాతకి అవే నైవేద్యాలు ముందు నా బిడ్డకు తినిపించకుండా ముందు దేవుని విగ్రహాలకు దేవుళ్ళకు చూపించి ఆ తర్వాత ఆ నైవేద్యాలను తీసుకొని కొద్దిగా తీసి గోమాత తల్లికి తినిపించి ఆ గోమాత 96 కోట్ల మంది దేవతలకు నివాసనమిచ్చిన ఆ గోమాతకు తినిపించి ఆ తర్వాత నా కూతురికి అన్నం తినిపించడం జరిగింది. కాశీ అన్నపూర్ణమ్మని, కాశీ విశ్వేశ్వరుణ్ణి, కాశీ విశాలాక్షి అమ్మవారును తలుచుకొని తినిపించడం జరిగింది. మన 7 అడుగుల ఎల్లమ్మ మా ఇంట్లో ఉన్న కులదేవత కొబ్బరికాయ కొట్టి పూజ చేసి పరమాన్నం పెట్టి అలా పూజ కార్యక్రమాలు చేసుకొని మందిరానికి వెళ్ళడం జరిగింది. మన ఇంట్లో కూడా బ్రాహ్మణుని పిలిపించి ఇక్కడనే పూజ చేసుకొని 7 అడుగుల ఎల్లమ్మ ముందు కూడా తినొచ్చు. కానీ ఎంతైనా అది మన ఇంట్లో ఉన్నటువంటి దేవాలయం. కానీ ఇది మహా గొప్ప దేవాలయం. మన ఇంట్లో ఉన్నది కూడా మహా గొప్ప దేవాలయమే. కానీ రోజుకు కొన్ని వందల వేల మంది అడుగులు పడే దేవాలయం వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం. అలాగనమాట. అంటే చాలా విస్తరించిన దేవాలయం, చాలా అద్భుతమైనటువంటి దేవాలయం, చాలా పురాతనమైన దేవాలయం. దాదాపు ఒక 100 ఏండ్లు గడుస్తున్నటువంటి దేవాలయానికి మనం వెళ్ళాలంటే కూడా పెట్టి పుట్టాలి. అందుకే ఆ దేవాలయానికి విశిష్టతగా ఆలోచన చేసుకొని అక్కడికి ప్రతి ఒక్కరికి కూడా అలా గుళ్ళు గోపురాలు తిరుగుతూ ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఇంకా పూజ కార్యక్రమాలు గోమాతకు 96 కోట్ల మంది దేవతలకు నివాసనం ఇచ్చిన గోమాతకు తినిపించడం జరిగింది. ఇంకోటి ఇది పురాతనమైన దేవాలయము. చాలామంది చుట్టుప్రక్కల చాలామంది ప్రజలు మనను గుర్తుపడతారు. మొన్ననే ఈ వెంకరెడ్డి నగర్లో శ్రీ శ్రీ త్రిశక్తి నల్లపోచమ్మ ఆలయాన్ని కూడా నిర్మాణం చేయడము. ఆ త్రిశక్తి నల్లపోచమ్మ ఆలయానికి కూడా పోటెత్తిన కొన్ని వేల జనం, చాలా జనం అమ్మను చూడ్డానికి, నల్లపోచమ్మ గ్రామదేవత కూర్చుంటుందని చెప్పి కూడా చాలామంది ఇక్కడికి రావడము. అలాగే చాలామంది మమ్మల్ని అందరూ కూడా యూట్యూబ్లో చూసి ప్రతి ఒక్కరు ఈ చివరివని గుర్తుపడతారు. కాబట్టి స్వామి మీరు వచ్చారా ఈరోజు మీరు మాకు దర్శనం ఇచ్చారు, మాకు అదృష్టము అని ఎంతోమంది ఒక్కొక్కరు ఎవరెవరు ఒపీనియన్ వాళ్ళు ఎవరెవరి మనసులో ఎలా ఉందో అలా వాళ్ళందరూ కూడా మాకు చెప్పడం మాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పడం. పాత వాళ్ళు కొత్త వాళ్ళు అసలు నాకు పరిచయమే లేని అటువంటి భక్తులందరూ కూడా కలిసి అందరూ నా పాదాలు తీసుకొని నా నుంచి ఆశీర్వచనాలు తీసుకొని నా బిడ్డకు కూడా ఆశీర్వచనాలు ఇచ్చి వాళ్ళ వంతుగా అమ్మలై అందరూ ఎత్తుకొని ముద్దాడి అలా చాలా జరిగింది దేవాలయంలో. అలాగే కొన్ని నాకు తోచిన కాడికి ఈ అన్నదాన కార్యక్రమాలలో దేవాలయంలో జరిగినటువంటి అన్నదాన కార్యక్రమాలలో కొన్ని బియ్యాలు కానీ కొన్ని నాకు తోచిన కాడ కొన్ని బియ్యాలు కానీ కొన్ని కూరగాయలు కానీ పంపి అలా అన్నదాన కార్యక్రమంలో కూడా మేము కూడా పాల్గొని మేము 4 వడ్డించి అలాగే మేము కూడా భోజనం చేసి అమ్మవారి అయ్యగారు ఆశీర్వచనాలు తీసుకొని మళ్ళా మా గుమ్మానికి మా ఇంటికి మేము చేరడం జరిగింది. అలా పోయి అలా వద్దామని అనుకున్నాం. ఎందుకంటే ఆల్మోస్ట్ నాకు నల్గొండలో ఒక అమ్మవారి దుర్గాదేవి అమ్మవారి ప్రతిష్ట ఉంది. అలాగే సిద్దిపేటలో కూడా ఒక ఎల్లమ్మ తల్లి అన్న విగ్రహ ప్రతిష్టలు ఉన్నాయి. నిన్న మొన్న కూడా ఒక 2-3 జరిగినాయి. అయినప్పటికీ చాలా బిజీ ఉండే ఈరోజు. ఇక మన బిడ్డకు మనం టైం తీయకపోతే ఎట్లా. ఈరోజు చాలా మంచి గుడి ఉంది. ఆల్మోస్ట్ నిన్ననే గురువారం ఏకాదశి రోజు చేద్దాం అనుకున్నాం, కానీ ఈరోజు చాలా బాగుంది కాబట్టి గురువారం. అలాగే సాయిబాబా మందిరం చాలామంది అన్నదాన కార్యక్రమానికి కూడా వస్తారు. ఉట్టప్పుడైతే పబ్లిక్ ఉండరు.
ఇలాంటి సేవా కార్యక్రమాలలో మనం కూడా మన వంతు నలుగురికి మన ఒక్క మెతుకు నలుగురు కూడా పెట్టిన వాళ్ళం అవుతామని చెప్పేసి అన్నదాన కార్యక్రమంలో కొన్ని బియ్యం కొన్ని కూరగాయలు వేయడం వల్ల అది వండడం చేయడం అందరు తినడం, అందరితో పాటు మేము కూడా చాలా కలివిడిగా ఉండి తర్వాత మేము కూడా కొద్ది భోజనం చేసుకొని కాశీ అన్నపూర్ణమ్మని తలుచుకొని అలా రావడం జరిగింది. చాలా హ్యాపీగా ఉంది. ఇక తర్వాత నేను నా యొక్క దేవాలయ పని మీద నేను బయలుదేరిన. అలా చాలా చాలా బిజీలో ఉండే మీ రాకేష్ భువనం స్వామి ఇంత పూర్తికి ఇలా మనము ఎంత బిజీలో ఉన్నా ఏది ఉన్నా మన కుటుంబాన్ని మరవద్దు. మన కుటుంబం మనకు జీవితం ఇచ్చింది. మన కుటుంబానికి మనం ఏమిస్తున్నామంటే కొద్ది సమయాన్ని కేటాయించి ఇస్తే అదే వాళ్ళకు గొప్పగా అనిపిస్తుంది అన్నమాట. ఎప్పుడు బిజీ అని చేయాల్సిన కార్యక్రమాలను పోస్ట్ పోన్ చేస్తే ఒక్కొక్కరు పిల్లలకి తల వెంట్రుకలు 2 ఏళ్ల దాకా 3 ఏళ్ల దాకా 5 ఏళ్ల దాకా తీయరు. ఎందుకు తీయరు? ఏం అవసరం మీకు అన్ని ఏండ్లు ఉంచడానికి? తల వెంట్రుకలు అంటే ఏందో తెలిసిన సాక్షాత్తు దేవుడు, తల వెంట్రుకలు సాక్షాత్తు దేవతలు. అందుకే జడలు కడితే దేవుడు జడలు కట్టినాయి అన్నట్టుగా భావిస్తాం మనం అతి తొందరగా ఎంటికల్ని ఎంత తొందరగా దేవతలకి ఆ నెత్తి మీదకి ఆ ఒక పుట్టెంటికల మీదకి సృష్టి రాకముందు, మైల రాకముందు, ఇప్పుడు ఎవరన్నా ఆ ఇంట్లో కానీ పాలోళ్ళు కానీ ఎవరైనా చనిపోయినారనుకోండి, అలా వాళ్ళకి మైలు వచ్చేస్తుంది కదా, ఆ ఎంటికలు ఇదైపోతాయి, మైల పడిపోతాయి కదా. మైల ఎంటికలు భగవంతుని కూడా ఎక్కవు. ఇంకోటి కన్నతల్లి శ్రీమూర్తి ఎన్నోసార్లు నెలలు అవుతూనే ఉంటుంది కాబట్టి ఆమె కూడా ఎక్కువ కూడా మహిళలు తల వెంట్రుకలకు అంటక ముందు నాకు తెలిసి అయితే అతి తొందరగా ఒక 5 నెలలు 9 నెలల్లో ఇచ్చేస్తే అయిపోతుంది అతి తొందరగా. ఈ మాటలు వింటున్న వాళ్ళు కూడా మీరు కూడా 2 ఏళ్ళు 5 ఏళ్ళు 3 ఏళ్ళు ఇట్లా ఉంచటోళ్ళు. నేను మొన్న రీసెంట్గా ఒక దగ్గర చూసిన 7 ఏళ్ళు ఎందుకు మీరు తల వెంట్రుకలు? ఎందుకంటే జిడ్డుగా ఏదో నిజంగా పుట్టెంటికల్లాగానే ఇంకా తీయని వాళ్ళు ఉంటే అడిగిన నేను, ఇదేందమ్మా నిజంగా ఇది ఎంటికలు తీయలేదా ఏంది, నాకు పుట్టెంటికల అంటే అవును స్వామి ఎట్లా గుర్తుపట్టను అంటే నాకు అర్థమవుతుందమ్మా ఇవి పుట్టెంటికలా, ఇవి నడుమెట్లు ఉన్నాయా, ఇట్లా సిల్క్గా లేవు, అంత గడ్డిగా ఏదో గరుసులుగా ఏదో జడలు కట్టినట్టుగా ఉన్నాయి, ఏంది మీకు అసలు మెదడు ఉందా లేదా? నా వంతు కోపం వచ్చేసింది నాకు. ఏంది మీరు ఇట్లా 7 ఏండ్ల వరకు మీరు తల వెంట్రుకలు తీయరంటే ఏడాదికొకరు పోతురు సామి అంట. ఏడాదికొకరు పోతుండ్రు అంటే మీకు ఎప్పుడూ మధ్యలో గ్యాప్ రావడమో లేకపోతే పెద్ద రామాసలు పెద్దల్లా కలపడమో ఏదో సంథింగ్ జరిగి ఉంటుంది కదా, ఆ టైంలో మీరు చేసేసేయాలంటే ప్రతి ఒక్క మనిషిది సంవత్సరం రోజులు మైలో పట్టుకుంటూ అంటే ఇప్పుడు 7 ఏళ్ళ నుంచి నువ్వు దేవుళ్ళని పూజ చేస్తలేవా? అది ఎంత దళిద్రం తెలుసునా? ఆ మృత్యు తిరిగి మీ ఇంటి వరకు వస్తుందమ్మా. అట్లా చేయొద్దు. ఎవరు చనిపోయినా నెల లోపల దీపం పెట్టుకోవాలి, పండుగలు పబ్బాలు చేసుకోకపో, కానీ దీపారాధన పూజ పునస్కారం మాత్రం ఖచ్చితంగా చేస్తూ ఉండాలి. తింటలేవా? 7 ఏండ్ల నుంచి 7 మంది మనుషులు పోతే తింటలేవా, చేస్తలేవా, స్నానం చేస్తలేవా, తింటలేవా? నీ వరకు అన్నీ కరెక్ట్గా పెట్టుకొని భగవంతుని ఇన్ని సంవత్సరాల నుంచి మూలకు పెట్టి నీ పిల్లగానివి 7 ఏండ్ల నుంచి వెంట్రుకలు తీయకుండా ఏందమ్మా ఇట్లుంటుందా? ఇక్కడన్నా ఇట్లా చేస్తారా? ఆ పిల్లగాని కూడా ఎంత బరువు అంటే ఇప్పుడు 2 సార్లు చచ్చేటోడు బతికిండు స్వామి. మరి నేను చెప్పేది ఏందమ్మా, ఇప్పటికైనా కూడా మన మహిళలు గిల్ల లేకపోతే దబ్బున యాదాద్రో తిరుపతి పోయి తీసేసేయి అని నేను చెప్పడం జరిగింది. ఇలా చాలామంది తెలివి లేకనో ఎట్లా చేస్తారో ఏమో కానీ, ఇంకోటి వాళ్ళు చదువుకున్న మనుషులు పోని, చదువుకోలేని వాళ్ళంటే అజ్ఞానుల కింద పెట్టవచ్చు, చదువు రాదని అనుకోవచ్చు. చదువుకున్నటువంటి వారు కూడా అదే తప్పు చేయడం, చదువుకున్న వాళ్ళు అదే తప్పు, చదువుకున్న వాళ్ళు కూడా అదే తప్పులు చేయడం జరుగుతుంది. అందుకే ఈ ఒక విషయం మీద కూడా మనం యూట్యూబ్లో మాట్లాడి చెప్దాము. మన వంతు చిన్న సమాచారం పబ్లిక్ ఇద్దాము, అలర్ట్ చేద్దాం అందరినీ. ఇట్లా ఈ ఎంటికలు 2 ఏళ్ళు 3 ఏళ్ళు 5 ఏళ్ళు ఉంచటోళ్ళను జర చెప్దాం, రిక్వెస్ట్ చేద్దాం. మన వంతు మాట వదిలితే కూడా కనీసం 100 మందిలో ఒక 2-3 మారి మన వల్ల వాళ్ళు అతి తొందరగా ఎంటికలు తీస్తే ఆ పుణ్యం కూడా మనకు ఉంటుంది కదా. చెప్పిన వాళ్ళం అవుతాం. చెప్పేవాళ్ళు కొంతమందికి చెప్పేవాళ్ళు లేక తిట్టి చెప్పేవాళ్ళు లేక ఇట్లా ఇన్ని సంవత్సరాలు ఉంచుతారు అనుకుంటా. కాబట్టి దానికి తిట్టనవసరం లేదు, ఏం చేయనవసరం లేదు. ఖచ్చితంగా మాత్రం చాలామంది మీరు సంవత్సరం లోపలనే ఖచ్చితంగా ఇచ్చేస్తే బాగుంటుందని, నిండా పుట్టినరోజు వచ్చే ముందే 11 నెలల్లో
12 నెలలకు తీయొద్దు, 10 నెలలకు తీయొద్దు, 9 నెలలకు తీయొచ్చు. కానీ ఉండి కూడా 11 నెలలకు తీస్తే పుట్టినరోజు గుండు అయిపోతారు వాళ్ళు. కాబట్టి 5 నెలల, 3 నెలల, 5 నెలలు, 3 నెలలు అంటే చాలా చిన్న పిల్ల కదా, చిన్నపిల్లగాడు కదా. కాబట్టి ఒక 5 నెలలు తీస్తే కొద్ది బెటర్. అందుకే నా పాపకి మేము 5 నెలల్లో తండ్రికి ఇచ్చేయడం జరిగింది. అలాగే అందరికీ 5 నెలలకి అన్నప్రసన్న చేసినాం. ఎప్పుడైనా కూడా అన్నప్రసన్న ఖచ్చితంగా 6 నెలలకు 6 రోజులకు చేయాలి, ఇది శాస్త్ర ప్రకారంగా. కానీ 6 రోజులకు 6 నెలల 6 రోజులకు కాదు. నేను ప్రతి ఒక్కరికి కూడా 5 నెలల్లోనే మేము భోజనం అంటే అన్నప్రసన్న చేయడం అలవాటు. కాబట్టి ఇప్పుడు మళ్ళీ కొత్త సిస్టమ్ పట్టడం ఇష్టం లేక ఇది 5 నెలల్లో 14వ తారీఖు రాకముందు చేసుకుందామని చేయడం జరిగింది. చాలా అద్భుతంగా జరిగింది. చాలా అద్భుతంగా అందరూ కూడా కలవడం జరిగింది. అందరితో మనం చాలా కలివిడిగా ఉన్నాం. చాలా 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 సంతోషం ఉంది. చాలా అందరు పాతోళ్ళు కొత్తోళ్ళు అందరూ కలిసే వరకు అప్పుడు ఎలా ఉన్నావో స్వామి ఇప్పటికి కూడా రవ్వగింజంత పెట్టు అహంకారం లేకుండా, పొగరు లేకుండా ఎంత బాగా మాట్లాడుతున్నారు స్వామి మీరు అంటే. ఒకటే పోయేటప్పుడు ఏం పోతామో ప్రతి ఒక్కరు అది ఆలోచన చేసుకోవాలి. ప్రతి ఒక్కరు నొసల మీద పెట్టిన ₹1 కూడా మనతో రాదు, ₹1 మనతో రాదు. నొసల మీద పెట్టిన ₹1 మనతో రాదు. మన పీని వెనుక జల్లిన మురమురాలు, మన వెనుక జల్లిన ఎన్నో పైసలు మనతో రావు. మన ఆస్తులు రావు, మన పిల్లలు రారు, మన భార్య పిల్లలు రారు, మన ఇంటి కుటుంబ సభ్యులు రారు. మనతో చనిపోయినప్పుడు మేము కూడా చచ్చిపోతున్నాం, మీతో వస్తామని వస్తారా? ఎవరు రారు. ఒకరిగానే మనం అమ్మ కడుపులోకి వెళ్ళి ఒకరముగా వచ్చినాం, ఒకరముగానే మనం వెళ్ళిపోతున్నాము. ఏం తీసుకపోతలేము. దానికి అహంకారముతోని మనం పతనమయ్యే రకంగా ఎందుకు చేసుకోవాలి? ఏం తీసుకపోతామని అహంకార పడాలో. ఇప్పుడు ఇన్ని రోజులలో కార్లలో తిరుగుతున్న, కార్లలో తీసుకపోతారా? మన పీనియన్ కారు మీద కట్టి తీసుకపోతారా? పాడేని కడతారుగా. వాడు ఎన్ని లక్షల కోట్లకు శ్రీమంతుడైన గంధం చెక్కల పాడే కడతారా? మనకి బంగారు కట్టెల పాడే కడతారా? ఎండి కట్టెల పాడే కడతారా? ఎండి బొందలు ఉన్నాయా? బంగారు బొందలు ఉన్నాయా? ఎండి మట్టి ఉందా? బంగారు మట్టి ఉందా? లేదే. ఎందుకు మరి అహంకారం? ఎందుకు? వాళ్ళ పతనానికి ప్రారంభం కాకపోతే, పునాది కాకపోతే ఇంకేంటి? వాళ్ళు సర్వనాశనాన్ని గానికేనే కదండి అహంకారం, పొగరు, గమండి. వద్దే వద్దు. అవన్నీ దరిద్రమైన పనులు వద్దు. ఏది రాదు. ఒంటి మీద వస్త్రంతో సహా రాదనుకొని మనం పోయినప్పుడు మంచి చెడ్డ పేరు ప్రతిష్ట. చెడ్డోడు ఉంటే చెడ్డోడు అనుకుంటేనే మన పినియన్ ఇక్కడ నడిచి మనకు వస్తారు. అదే మంచోళ్ళమైతే అరే ఎంత మంచిగా ఉండే, ఇంకొన్నాళ్ళు బతికేది ఉండే అని మనస్ఫూర్తి వాళ్ళే కోరుకుంటారు ప్రజలోకం. కాబట్టి అలాంటి పేరు ప్రతిష్ట, అలాంటి మంచితనంది మనకు ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ప్రతి ఒక్కరూ మంచిగా ఉండండి, సంతోషంగా ఉండండి. ఆ తల్లి జగదాంబ లోకమాత పరమేశ్వరి మిమ్మల్ని అందరినీ సదేళ్ల కాలం మంచిగా కాపాడుతుందని మనస్ఫూర్తి కోరుకుంటూ మీ అందరికీ దీర్ఘాయుష్మాన్ భవ, మనోవాంఛ ఫలసిద్ధిరస్తు, ఆయుష్మాన్ భవ, అష్టైశ్వర్య ప్రాప్తిరస్తు, సకల దేవత అనుగ్రహ ప్రాప్తిరస్తు, దిన అభివృద్ధి ప్రాప్తిరస్తు, మీ కులదేవత అనుగ్రహ ప్రాప్తిరస్తు, కళ్యాణం కాని వారికి శీఘ్రమే కళ్యాణ ప్రాప్తిరస్తు, సంతానం కాని వారికి శీఘ్రమే సంతాన ప్రాప్తిరస్తు, మనోవాంఛ ఫలసిద్ధిరస్తు, సొంతం ఇండ్లు లేనులకు గృహ ప్రాప్తిరస్తు, నూతన గృహ ప్రాప్తిరస్తు. మీ అందరికీ ఆ తల్లి జగన్మాత అనుగ్రహం సదెల్ల కాలం ఉంటుందని మనస్ఫూర్తి కోరుకుంటూ పేరు నా ధన్యవాదాలు. నమస్తే. శనార్థి. సర్వే జన సుఖినో భవంతు. తథాస్తు. सम्राट
समर्पयामि। नमस्कारां समर्पयामि। ओम श्री स्वामी
సార్లు పెట్టారు.